ఏపీ ప్రభుత్వం మరోసారి మండలి సాక్షిగా గింజుకుంది. రాయలసీమ ఎత్తిపోతలపై సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. చేసిన తప్పు బయటపడటంతో చర్చకు రాలేక మండలి నుంచి పారిపోయింది. ఏపీ సీఎం చంద్రబాబు తన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ఆంధ్రప్రదేశ్ హక్కులను తాకట్టు పెట్టారు. కృష్ణా జలాలను వాడుకోనివ్వకుండా మోకాలడ్డారు. అంతేకాదు, ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మూడో కంటికి తెలియకుండా నిలిపేశారు. ఈ చీకటి ఒప్పందంపై తెలంగాణ అసెంబ్లీలో అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించేంత వరకు ఏపీ ప్రజలకు అసలేం జరిగిందో కూడా తెలియదు. ఇదే అంశం గురువారం నాడు ఏపీ శాసనమండలిలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏ ఉద్దేశంతో రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపేశారో చెప్పాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. తాను చెప్పటం వల్లనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపేశారని సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలోనే ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తే ఇప్పటి వరకు చంద్రబాబు ఎందుకు స్పందించలేదని వైఎస్ఆర్సీపీ గట్టిగా ప్రశ్నించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు తెర వెనక ఒప్పందాలు చేసుకుంటే ఎలా కుదురుతుందంటూ వైఎస్ఆర్సీపీ సభ్యులు కడిగి పారేశారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. ఈ దశలో మండలిలో అడుగు పెట్టడానికి సీఎం చంద్రబాబు భయపడ్డారు. బాబు తరఫున మాట్లాడిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎదురుదాడి చేసేందుకే ప్రయత్నించారు తప్ప ప్రజల తరఫున ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీకి సమాధానం చెప్పలేకపోయారు. పైగా అప్పట్లో కేసీఆర్ అలా అన్నారు, హరీష్ రావు ఇలా అన్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. సభలో మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నప్పటికీ ఏం మాట్లాడాలో ఆయనకు అర్థం కాలేదు. వైఎస్ఆర్సీపీ దూకుడిని తట్టుకోలేకపోయారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ను రంగంలోకి దించారు. ఆయన ఎన్ని రకాల విన్యాసాలు చేసినా వైఎస్ఆర్సీపీ మాత్రం వెనక్కి తగ్గలేదు. రాయలసీమకు ఎందుకు అన్యాయం చేస్తున్నారో చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. మా ఇంట్రెస్ట్ రాయలసీమ ఎత్తిపోతల పథకాలు జరగాలని, ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల అనుగుణంగా దాన్ని ఖండించలేదంటే దానికి ఒత్తాసు పలికారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఆయన మాటల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రాయలసీమ గురించి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ పరిచయాలు సన్నిహిత సంబంధాల ప్రకారం ఆ చెప్పిన మాటని వాస్తవం అని చెప్పి వీళ్ళు వచ్చి మాట్లాడే రీతిలో మాట్లాడారు. ఇది వీరికి రాష్ట్రం మీద ఉన్న శ్రద్ధ, ఇది రాయలసీమ ప్రజల మీద ఉన్న శ్రద్ధ. స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమను ఎడారిగా మార్చేందుకు కూడా చంద్రబాబు వెనకడుగు వేయటం లేదని బాబు మార్క్ వెన్నుపోటు కుట్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో గర్జించింది. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక శాసనమండలి నుంచి ప్రభుత్వం పారిపోయింది. అయినప్పటికీ తాము విడిచిపెట్టేదే లేదని, రాయలసీమ ప్రయోజనాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.